Garuda Express, an international courier service. తన రాజకీయ ప్రత్యర్థి బీజేపీపై ఎంఐఎం అధినేత హైదరాబాద్ ఎంపీ అజదుద్దీన్ ఓవైసీ భారీ జోక్ పేల్చారు. గోవధ పశుమాంసం విక్రయాల విషయంలో బీజేపీ ద్వంద్వ ప్రమాణాలను పాటిస్తుందని ఆయన మండిపడ్డారు. బీఫ్ విషయంలో బీజేపీ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందట. ఉత్తరప్రదేశ్లో ఆవును మమ్మీ అమ్మగా ప్రచారం చేస్తున్న ఆ పార్టీ ఈశాన్య రాష్ట్రాలు మాత్రం ఎమ్మీ రుచికరమైన మాంసంగా చూస్తున్నదని ఎద్దేవా చేశారు. కబేళాల్ని మూసివేస్తూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మాంసం విక్రయదారులను లక్ష్యంగా చేసుకునే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని విమర్శించారాయన. ఒకవైపు యూపీలో కొత్త సీఎం యోగి ఆదిత్యనాథ్ గోవధ అక్రమ మాంసం విక్రయాలపై ఉక్కుపాదం ఊపుతుండగా మరోవైపు ఆ ప్రభావం ఈశాన్య రాష్ట్రాలపై ఉండబోదని బీజేపీ చెబుతోంది. వచ్చే ఏడాది ఈశాన్య రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ అధికారంలోకి వస్తే పశుమాంసంపై ఎలాంటి నిషేధం విధించబోమని నాగాలాండ్ బీజేపీ చీఫ్ విససోలి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఓవైసీ ఈ ట్వీట్ చేసి బీజేపీకి సుర్రుమనేలా చేశాడని చెప్పవచ్చు. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.